మా పేరు మంద శంకర్. శంకర్. ఏం పని చేస్తారు మామూలుగా? వ్యవసాయ పని. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 5 ఎకరాలున్నర ఉంది. 5 ఎకరాలు ఉంది. ఎట్లా మీరు ఏం పండిస్తారు మామూలు? 2 ఎకరాలు మామిడి పండు, 3 ఎకరాలు పొలం. ఇట్లా వరి ఎంత పండింది మీకు? వాళ్ళు వండినాయి, గుంటకు క్వింటల్ చొప్పున వెళ్ళినాయి. బాగానే పండినాయి సార్. బాగానే వండినాయి. బాగానే వండినాయి. కొనుడు ఎట్లా అయింది అనుకో, మంచిగా లేట్గా అయిందా ఎట్లా ఉంటే తొందరగా అయిందా ఎట్లా? లారీలు పంపించలేదు, రైతులు తెచ్చుకోమన్నాడు. వాళ్ళు ఎందుకు సెంటర్లు పెట్టారు? రైతులు తెమ్మన్నాక సెంటర్లు ఉన్నోళ్ళు తెప్పియాలి, నడిపించేటోళ్ళు రైతులు తెమ్మనుకున్నాడు. ట్రాక్టర్లు పెట్టుకోమన్నాడు, మొత్తం ఆసాంలో పెట్టుకున్నారు. ఆసాంలో పెట్టుకున్నారు. కటింగ్లు గిట్లా అయినాయి. ఫస్ట్ వాళ్ళకు 2 కిలోలు అయినాయి, వెనక సిరోళ్ళకు 3 కిలోన్నర అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కటింగ్ ఇట్లా ఏం లేదు, మంచిగానే మేము పరిపాలిస్తాం, రైతులను రాజం చేస్తున్నాం, అధిక బోనస్లు ఇస్తున్నాం అని చెప్పుకుంటా తిరుగుతుంది. రమ్మాను సెంటర్లో రమ్మాను, సెంటర్ రమ్మని మాట్లాడవాడు సెంటర్కి వచ్చి. మీ ఎమ్మెల్యే కూడా లారీలో ఎక్కి మంచిగా అంటే ప్రతి కళ్ళ కాడ తిరుగుతున్నాం. మరి రైతులు సెంటర్లో ఎందుకు తెమ్మని చెప్పారు? ట్రాక్టర్ తెచ్చుకోపో వేపిద్దాము అని మాకెందుకు చెప్పుడు? వీళ్ళు సెంటర్లు నడిపించడం మాకెందుకు చెప్పుడు? సెంటర్ వాళ్ళే చూసుకోవాలి, సెంటర్ వాళ్ళే చూసుకోవాలి కదా. ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది పడే కదా సార్, ఇబ్బంది పడే కదా. జోకి 5-6 రోజులు ఉండే ఆ వడ్లు షార్ట్ వచ్చాయి. మా మీద మళ్ళీ మన దాంట్లో కట్ చేసాయి, మాకు లాట్లకి వెళ్ళి కట్ చేసాయి. మొత్తంగా అయితే మీరు నష్టపోయారు, ఈసారి నష్టపోయారు. మీరు పైసలు కూడా లేట్గానే వచ్చింది. ఇప్పుడు దాకా మీరు వ్యవసాయం చేసుకోండి అంటే దీనికో దానికో పైసలు కావాలి. పడ్డా మరి రైతు బంధు అయినా వస్తుందా మరి ఈ టైంకి? రాలే. గతంలో ఎట్లా వచ్చాయి అంకుల్ రైతు బంధు? వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు సీజన్కు అడ్డు వాడక ముందు ఇవ్వడ్డాయి, వడ్ల పైసలు వాడక ముందు ఇవ్వడ్డాయి. కొందరికి వడ్లలో కూడా కలిపి వచ్చినాయి అప్పుడు. సో ఇప్పుడు ఆ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు అయితే ఇక మరి ఈ సంవత్సరం అయితే బాగా ఇబ్బందికరంగా రైతుకు జరిగింది. మీ కాన్స్టిట్యున్సీలో అంటే చెప్పదండి, కాన్స్టిట్యున్సీలో 6 గ్యారెంటీ పూర్తిగా అమలు అవుతుంది అనుకో? ఏవి ఇప్పటికైతే ఏం కాలే సార్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఒకటే, పెద్దపల్లి జిల్లా ఒకటే, చొప్పదండి ఒకటే. గవర్నమెంట్ అయితే ఒకటే కదా. ఆడక 2 కిలోలు పెట్టుడు, మాకు 3 కిలోలు పెట్టుడు. పక్కనే మాకు 2 కిలోమీటర్లే, మా విలేజ్కి దానికి 2 కిలోమీటర్లే. ఆడ 2 కిలోలు చొక్కితే మాకు 3 కిలోలు కటింగ్. ఎట్లా గత ప్రభుత్వంలో అయిందా మీకు ఇంతగానో కటింగ్లు కానీ? కాలే, అప్పుడు కాలే. ఎందుకు కట్ చేస్తారు అనుకో? అంటే మామూలు మీ వడ్లు కూడా తడవలేదు, మంచి తడవలే. డ్రై ఎండే 13 మ్యాచరు, 9 మ్యాచరు వచ్చినాయి. అప్పుడు మీ అధికారులు కానీ మీ ఎమ్మెల్యే కానీ ఏమైనా పట్టించుకోలేదా? కటింగ్ అవుతుంది ఇప్పుడా? ఎవరు పట్టించుకోలేదు. ఎట్లా రైతుకు మాత్రం బాగా ఇబ్బందికరం జరిగింది ఈసారి. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు అంటారు? చుంకా రవిశంకర్. ఆయన హయాంలో పనితీరు ఎట్లా ఉంది? అప్పుడు అయినాయి పనులు, అయినాయి. కేసీఆర్ ఇచ్చాడు, అయినాయి. పైనుంచి వెళ్ళి పనసు వచ్చింది కాబట్టి నడిచింది. ఇప్పుడు ఏవి పనసులు లేవి సార్, ఏం లేవా? ఏవి 3 గంటల కరెంటు రైతులకు సరిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. సరిపోతుందా మీకు? ఎక్కడ సరిపోతుంది సార్? 24 hours కినాలు నీళ్ళు వస్తేనే పారతలేదు, మూల ఎండిపోతున్నాయి. సరిపోదు మీకు? 8 రోజులు బంద్, 8 రోజులు వచ్చుడు, 8 రోజుల వరకు పొలమే తడి తిరుగుతలేపాయి. ఎన్ని గంటలు కరెంట్ వస్తుంది మీకు ఇప్పుడు? ఇప్పుడు పొద్దున 6:15 వస్తుంది సార్, 5:30కు పోతుంది. 5 గంటలకే పోతుంది ఇప్పుడు. 10-12 గంటలు 6:15 ఇప్పుడు వచ్చింది, 5కి పోతుంది. ఇప్పుడు మీ ఫైనల్గా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ రావాలి అనుకుంటారు అందరూ. ఎందుకంటే ఈయన కూడా మంచి పనులే చేస్తుండగా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తుండు. ఇచ్చినాక జనాలు అంతే అట్లెందుకు అంటారు? జనాలు అట్లెందుకు అంటారు? రైతులకు చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజమేనా అది? నిజమే.